నమస్కారం అండి. చూస్తే ఈ ఘటన ఏదైతే జరిగిందో చాలా విచారకరం. ఏదైతే రూపాయి కూడబెట్టుకున్న పేదలు కానివ్వండి, మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, రిజిస్టర్ పట్టాలు ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి అంటున్నారు. ఏం జరిగింది అసలు? ఫస్ట్ నుంచి కూడా ఏదైతే వీళ్ళు చెప్తున్నారో ఇవన్నీ నిజాలేనా? నిజాలంటే మరి డాక్యుమెంట్స్ ప్రకారం కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు చెప్పాలా, కరెంట్ సప్లై ఇచ్చిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలా, కార్పొరేషన్ వాళ్ళు మున్సిపల్ ట్యాక్స్ వేసిన వాళ్ళు చెప్పాలా, వాటర్ ట్యాక్స్ వేసిన వాటర్ ట్యాక్స్ వాళ్ళు చెప్పాలా. మరి వీళ్ళందరూ చెప్పాలి తప్ప మనం ఎలా చెప్తాం చెప్పండి. ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది హయ్యర్ అథారిటీ. ఆ హయ్యర్ అథారిటీనే లెక్క చేయలేదంటే మరి ఎవరు ఎక్కడ ఏంటనేది సిబిఐ ఎంక్వైరీ ఇస్తే సరిపోతుంది. ఆ సిబిఐ ఎంక్వైరీ వాళ్ళు తెలుస్తారు ఎవడు ఏం చేశాడు, అసలు ఎక్కడి నుంచి వచ్చింది రాంగ్ స్టెప్, ఈ రైట్ స్టెప్ ఏంటనేది వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి. మేడం, చూసినట్లయితే ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయి, గతంలో మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటున్నారు, 85 నుంచి జరుగుతుంది ఈ ఇష్యూ అంటున్నారు. మరి స్టే ఆర్డర్ సంబంధించి మళ్ళీ తీర్పు వచ్చే లోపలే ఆ టైం పీరియడ్లో పర్టికులర్గా పడేయడం ఎందుకంటారా? అది పడేయటం తప్పే కదా. ఇప్పుడు అదే కదా మేము ఖండించేది. ఇప్పుడు స్టే ఆర్డర్ వచ్చే వరకు ఇన్ని సంవత్సరాలు ఆగిన వాళ్ళు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చే ఒక 24 గంటలు వస్తుంటే మరి ఎందుకు ఆకలేదో నేను అదే అంటున్నా. ఇప్పుడు ఇవన్నీ బయటికి రావాలంటే సిబిఐ ఎంక్వైరీ పెట్టండి. అసలు ఈ స్థలం ఎవరిది, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఇన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏ ప్రభుత్వం అయినా సరే ఇది సామాన్య మానవుడి కోసం పోరాడేది, గవర్నమెంట్కి సంబంధించింది కాదు. అందుకే నేను అడుగుతుంది, సుప్రీంకోర్టే యాక్షన్ తీసుకోవాలి, హయ్యర్ అథారిటీ కాబట్టి ఒక సిబిఐ ఎంక్వైరీ వేయండి, వేసి అసలు ఎక్కడ ఎవడు ఇక్కడ కరప్షన్ జరిగిందా లేకపోతే ఏంటి రాంగ్ అనేది వాళ్ళు బయట పెట్టాలి. ఏదైతే ఉందో ఇప్పుడు యాక్షన్ తీసుకుంటామంటున్నారు. పడేసే సమయంలో వాళ్ళు కొంచెం సమయం అడిగారు. ఏదైతే మాకు సాఫ్ట్ కాపీ కాదు హార్డ్ కాపీ చూపించాలి కోర్టు నుంచి అని చెప్పి వాళ్ళు ఆ టైంలో హడావుడి చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? అదైతే కరెక్ట్ కాదండి. ఇప్పుడు హార్డ్ కాపీ అని సాఫ్ట్ కాపీ అని ఆర్డర్ అనేది ఒకటి వచ్చింది. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఏమంది, ఒక క్లయింట్ రాకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టినా నోటీస్ వెళ్ళినట్టే అని అంది. సో వీ హ్యావ్ టు టేక్ కన్సిడరేషన్, సుప్రీంకోర్టు తీర్పుని తీసుకోవాలి. కానీ వాళ్ళు తీసుకోలేదంటే మరి సుప్రీంకోర్టుని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వద్దని నేను అనుకుంటున్నా, భావిస్తున్నా. ఇలాంటి లీగాలిటీ ఇష్యూస్లో ఎలా ఉంటుంది? ఒకవేళ ఇలా నష్టపరిహారం జరిగినప్పుడు కానీ ఏమైనా ఇస్తారా, లేకపోతే కోర్టులో దీని మీద ఎలా ఉంటుంది? అంటే కొంచెం లీగల్గా చెప్పండి, ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలు? ఇలాంటి విషయాల్లో అండి సామాన్య మానవుడు ఎంతో కష్టపడి కట్టుకున్నాడు. నాకు తెలిసి దీనికి కాంపన్సేషన్ వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు 25 years నుంచి ఇలా ఉండి ఇప్పుడు ఇది ఎవరు ఇవ్వాలి? కార్పొరేషన్ ఇవ్వాలి, లేదంటే గవర్నమెంట్ ఇవ్వాలి వాళ్ళకి కాంపన్సేషన్. ఎందుకంటే ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్న ఇల్లు లేక అద్దెలు కట్టలేక ఎంతో ఇదవుతున్నాం. ఇప్పుడు నేనే ఉన్నా సామాన్య లాయర్ని, మేము ఎక్కడైనా ఇల్లు మాకు అద్దెకి ఇవ్వరు. ఎందుకో అసలు మీరు లాయర్లు మేము అద్దెకి ఇవ్వమంటారు. ఆ బాధ ఏంటో మాకు తెలుసు. అందుకే నేను వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, ఇలా కూల్చడం తప్పని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చా వాలంటరీగా. ఏదైతే ఉందో ఇలాంటి సంఘటనలో ఎవరైతే స్థానికంగా మరి కరెంటు బిల్స్ వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి పరిగణనలో తీసుకుంటారు. ఎందుకంటే రేపు విచారణ సమయంలో ఇవి కూడా వీళ్ళు ఎప్పటి నుంచో వాటర్ పన్ను కాడి నుంచి అన్నీ కడుతూ ఉంటారు కదా, దానివల్ల వీళ్ళకి నిజంగా వీళ్ళు మోసపోయారా, పైన వాళ్ళు మోసం చేశారు అనేది ఉంటుంది కదా. ఉంటుంది. నేను అదే కదా మీకు ఫస్ట్ నుంచి చెప్తుంది. పర్మిషన్ ఇచ్చిన టాప్ టు బాటమ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంట్, కార్పొరేషన్ డిపార్ట్మెంట్, హౌసింగ్ ట్యాక్స్ ఇవన్నీ పరిగణలోకి తీసుకుని వాళ్ళందరినీ విచారించాల్సిందే సిబిఐ. అది నేను చెప్పేది. ఈ నియోజకవర్గ ప్రకారం చూసుకుంటే ఎవరు కూడా పొలిటికల్ పర్సన్స్ సందర్శించింది లేదు. మరి మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి గారు రావడం అనేది కొంచెం ఏదైతే ఉందో హైప్ క్రియేట్ అయింది ఈ విషయానికి. మరి ఏదన్నా న్యాయం జరిగే అవకాశం ఉంటుందో? ఒక 10-5 ఏళ్ళు అలా పోరాడుతూనే ఉంటారు. లేదు, గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్. ఇప్పుడు ఏది గవర్నమెంట్ ఉన్నా, గవర్నమెంట్ లేకపోయినా, చంద్రబాబు గారు నాయరైనా, జగన్ గారైనా, ఏ గవర్నమెంట్ అయినా సామాన్య మానవుడికి ఏది ఇబ్బంది కలిగినా గవర్నమెంట్ షుడ్ కమ్ అండ్ స్టాండ్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గవర్నమెంట్ అయినా సరే, పదవి ఉన్నా పదవి లేకపోయినా మేము ఉన్నామని ఎవరైతే వస్తారో వాళ్ళనే ప్రజలు నమ్ముతారు. అది ఈ ఇల్లు కూల్చివేత ఘటన జరిగింది, ఇదంతా కూడా మీడియా ముఖంగా అన్ని ఛానల్స్లో వచ్చింది. ఏదైతే స్థలం వేరే వాళ్ళది అనేది ఒక అపోహ. దాంతోపాటు కోర్టు స్టే ఆర్డర్ వచ్చే లోపలే 42 కుటుంబాలకు సంబంధించిన ఇల్లు పడేశారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? దీని మీద స్థానిక నేత ఎందుకు అని ఎక్కువ యాక్షన్ తీసుకోవట్లేదు? మాజీ ప్రభుత్వ నాయకులు అయితే వస్తున్నారు కానీ స్థానికులు ఎవరు కూడా మాకు ఇంకా హెల్ప్ చేయట్లేదు, దాని గురించి ఏం వివరణ ఇవ్వట్లేదు అంటున్నారు. కోర్టు కాపీ చేతికి వచ్చే లోపల పడేయడం ఎంతవరకు? ఇది కోర్టు కాపీ వచ్చేదాకా కూడా వీళ్ళు ఆగలేనప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారు?
ఇప్పుడు ఈ ప్రజలకి న్యాయం చేయాలి కదా, వాళ్ళు వచ్చేదాకా ఆగమన్నారు, కోర్టు ఆగమన్నది కదా, ఆగమన్నప్పుడు ఆగాలి కదా. వీళ్ళు ఆగకుండా వీళ్ళ సొంత పెత్తనాలతో ఈ రకంగా ప్రజల్ని అన్యాయం చేసేసి ఈ నివాసాలనే నేలమట్టం చేయడం ఏమాత్రం సమన్వయం కాదు ఇది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ అనేది ప్రజలు మంచి కోరుతాం, మేలు కోరుతాం అంటారు కదా. పవన్ కళ్యాణ్ గారు నా ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే నేను ముందుంటా అంటారు కదా. మరి ఈ రకంగా 42 ఇల్లు నివాసాల్లో ఉన్న ఆడబిడ్డలు ఈ రకంగా అన్యాయంగా రోడ్డు మీద పడ్డారు. మరి ఏ ఒక్క నాయకుడు స్పందించడండి? ఎందుకంటే బేసిక్గా ఈ ప్రజలు ఎలా నాశనం అయిపోయినా నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు, నాకు ఓట్లు పడి నేను గెలిచాను, నేను అధికారంలో కూర్చున్నాను, నేనే చేసినా చెల్లుబాటు అయిద్దిలే అనేది ఈ కూటమి పార్టీ పాలన అధికార పక్షం ఇలా ఉంది. ఈ కూటమి పార్టీ చేసే అన్యాయాలకి అక్రమాలకి అదుపు లేకుండా పోతుంది. చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి, 2029లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రజలకి ఎలా మంచి జరిగిద్ది, మేలు జరిగిద్ది అనేది మనం వాళ్ళ మాటల్లోనే తెలుసుకుంటాం. ఏసికే ఇది ఇలా జరగడం అనేది కరెక్ట్ కాదు. అది వాళ్ళకి కోర్టు అనుమతులు ఇచ్చింది, వాళ్ళు వచ్చేదాకా కూడా ఆగమనుకోండి వీళ్ళు ఈ రకంగా ఈ నివాసాలను నేలమట్టం చేయడం అనేది కరెక్ట్ కాదు. అసలు ఇంత దరిద్రపు పాలన అందిస్తున్నారంటే జనాలు అసలు ఒకసారి 2029లో ఓటు అడగడానికి కానీ వీళ్ళు కానీ వస్తే చెప్పెట్టు కొడతారు. ఖచ్చితంగా చెప్తున్నాం కదా, చెప్పెట్టు కొడతారు. అసలు ఇంత దరిద్ర పాలన, అసలు ఈ రకంగా ఇల్లు కూల్చేయటమా ఏంది ఇలా పాలన? ఇది న్యాయమేనా అసలు? ఇదే విధంగా చూసుకుంటే 18 నెలల పరిపాలనలో ఏం చేశారు, చెప్పిన పథకాలు ఏమైనాయి, ఏది హామీలు అయ్యి, నిరుద్యోగ భృతి ఏమైంది, తల్లికి వందనం ఏమైపోయింది, పెన్షన్లు తీసేసిన విధానమే కనిపిస్తుంది అంటున్నారు ప్రజలు. అన్నా ఇంత దాకపోయావు అన్న ఆ పథకాలకి. నేను ఆటో డ్రైవర్ అన్నా, అదిగో నా ఆటో అక్కడే పెట్టాను. నాకు 14 సంవత్సరాలు మోటార్ ఫీల్డ్. నేను ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి పాలనలో నాకు ఆ సంవత్సరానికి 15,000 పన్ని. ఈ పాలనలో అసలు సంవత్సరం కాదు, 18 నెలలు గడుస్తుంది ఇంతవరకు డబ్బులు పడలా. మరి ఇల్లేంది చేద్దాన్ని దగ్గరగా 100%కి 90% జనాభాకి ఎవరికి పడలా, 10%కి వాళ్ళు ఇచ్చారు. ఏది ఇచ్చామన్న పేరుకి ఈ పథకాలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కాపీ చేసుకున్న పథకాలు ఇవి. మళ్ళీ వీళ్ళు ఇచ్చే పథకాలు అయితేనేమో శ్రీలంకలో, పాకిస్తాన్లో ఎట్లావో, వీళ్ళు చేస్తే సింగపూర్లో అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తే మటుకి పాకిస్తాన్ సింగపూర్ అయిపోద్ది. అప్పులు చేసి జీతాలు ఇవ్వాల్సి వస్తుంది అంటున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎట్లా? గతంలో ఏదన్నా 7వ తారీఖు 5వ తారీఖు దాటితేనే 1వ తారీఖు జీతాలు పట్టలేదు అంటున్నారు. 15వ తారీఖు వచ్చిన జీతాలు అందన పరిస్థితి ఏమండి? నేను చెప్తానండి, నా మంగళగిరి నియోజకవర్గం నాది. మంగళగిరి నియోజకవర్గం ఇక్కడ ఇంత సంఘటన జరిగిందని బాధతో నేను వచ్చా. ఒక్కసారి నా ఏరియాకి వచ్చారనుకో, నా మంగళగిరికి వచ్చారా, ఆత్మకూరు అక్కడికి వచ్చారనుకో, అసలు ఈ మన పెన్షన్ ఇంటింటికి వస్తుందన్నారు. ఎవడో ఇస్తాడో రమ్మని చెప్పు, నేను తీసుకెళ్ళి చూపిస్తా. మా నాయనమ్మ ఉంది, ఆమె నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, లేదా నేను ఆటోలో తీసుకెళ్ళి పెన్షన్ తీసుకురావాలి. రేషన్ కైనా ఎంతే వెళ్ళాలి. వీళ్ళేంది మంచి చేసేది ప్రజలకి? నా బోందా. 15 సంవత్సరాల టైం ఇవ్వండి, నేను అన్నీ చేస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. దీనికి 15 సంవత్సరాలు ఫస్ట్లో వెళ్ళక ముందు 5 సంవత్సరాలు చాలన్నాడుగా అన్న. 5 సంవత్సరాలు చాలన్నాడుగా. 5 సంవత్సరాల్లోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి పరుస్తానో మీరే చూస్తారన్నారు కదా. 18 నెలలు కావస్తుంది, ఏముందో నా బూడిదే ఏమీ లేదు ఆడ. ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి, మున్సిపాలిటీతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలున్నాయి. మరి ఈసారి ప్రజలు ఎలా తీర్పు చెప్పారు? ఈసారి మనం చెప్పుకోవాల్సిన పనే లేదన్న. వీళ్ళు అనుకుంటున్నారు ఏదో మేము గెలుస్తాం, మంచి చేసాం ప్రజలకి అన్నది. వాళ్ళు ఏం మంచి చేశారనేది ఈ రకంగా కనబడిపోతుంది. పవన్ కళ్యాణ్ గారి విషయం మనం మాట్లాడటం కూడా అనవసరం అన్న. ఎందుకంటే ఆయన ఏ రకంగా ఆయన గెలిచిన పిఠాపురంలోనే ఈ రకంగా దళితుల్ని అంటరాని వాళ్ళని హేళన చేసేసి అంటరాని కించపరిచి మాట్లాడినా దాని గురించి ప్రశ్నించట్లా, దాని గురించి మాట్లాడతల్లా. మరి ఏం మాట్లాడతాడు ఆయన? ప్రజలకు ఏం మంచి చేస్తాడు? గెలిచాడు, వెళ్ళిపోయాడు, ఏం చేయలేడు ఆయన. మనం అనుకుంటాం పవన్ కళ్యాణ్ ఏదో ఎరగబడతాడు, చేస్తాడని. ఏం ఉండదు, అంతా పప్పు, శుద్ధ పప్పు, అంతే, ఏం అవ్వదు. ఈ సంఘటన ఎలా అనిపిస్తుంది? అందులోనూ విజయవాడ భవానీపురం జోజీనగర్లో ఇలా జరగడం, 42 కుటుంబాలు రోడ్డు మీద పట్టడం మామూలు విషయం కాదు. మరి ఏంటి, ఎవరైనా ప్రస్తుత స్థానిక నాయకులు ఏమో పట్టించుకోవట్లేదు, మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి గారు 2 సార్లు భరోసా ఇచ్చారు, మళ్ళీ కలుస్తానంటున్నారు. ఎలా అనిపిస్తుంది? పట్టుకోమంటారా? అందరికీ నమస్కారం, నా పేరు దుర్గా. ఇది చాలా బాధాకరమైన సంఘటన. దీనివల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయంటే అన్ని కుటుంబాలు. మరి జగన్ గారు అన్న దీని మీద స్పందించి వస్తాం అంటున్నారు. మేము చాలా ఆనందంగా చూస్తున్నాం. వాళ్ళకి న్యాయం జరిగితే అది మేము కూడా న్యాయం జరిగిందని, మాకు న్యాయం జరిగిందని చాలా సంతోషిస్తాం. ఏదైతే ఈ స్థలాలు కొనుక్కున్న వాళ్ళు రూపాయి పోగు చేసుకుని మధ్య తరగతి వాళ్ళు, బిలో మధ్య తరగతి వాళ్ళే ఉన్నారు. కట్టుకున్న మహా చూసుకుంటే సెంటున్నర కంటే ఎక్కువ ఉండదు. ఇది ఇంత హైప్గా హడావుడిగా పడేయాల్సిన అవసరం. కోర్టు కాపీ వచ్చే లోపల కూడా వీళ్ళ గంట వ్యవధిలోనే అన్నీ చూసుకొని చేయడం, దీని ప్రకారం పైన ఏదైనా ప్లాన్ ఉందంటారా? ఖచ్చితంగా ఏ ప్లాన్ ఉందన్నది కూడా మనం ఏం చెప్పలేకపోతున్నాము.
విధి వైపర్యం అనుకోవాలా లేకపోతే మనుషుల స్వార్థం అనుకోవాలో కూడా తెలియట్లేదు. అది దీనివల్ల ముందు మధ్యతరగతి కుటుంబాలకు బాగా బాధపడుతున్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు ఏ పార్టీ వాళ్ళైనా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పేదవాళ్ళకి అండగా ఉంటాను, ఏ కష్టం వచ్చినా ముందుంటాను అనే వ్యక్తి అసలు దీని మీద స్పందిస్తే బాగుండేది కదా, ఆయన ఎందుకు కాముగా ఉన్నారు? చాలా బాగుండేది స్పందిస్తే. మరి అసలు అదే ఏంటి, ఆయన ఇంతవరకు వచ్చి స్పందించలేదు, రాలేదు. మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం. జగన్ గారు మరోసారి పరామర్శకు వస్తున్నారు. ఆల్రెడీ క్యాంపు కార్యాలయంలో కలవడం జరిగింది. ఏం జరుగుతుంది? ఇంతవరకు వచ్చి జగన్ గారిది నేను మీటింగ్ ఫాలో అవ్వలేదు. వస్తే కనుక చాలా సంతోషిస్తాం. మేడం, ఏదైనా న్యాయం జరిగే అవకాశం ఉందా? కోర్టు వీళ్ళకి ఏమైనా పెనాల్టీలు వేసి పాపం నష్టపోయిన ఈ యొక్క ఎవరైతే ఇక్కడ నివాసం ఉంటున్నారో ఈ ప్రజలకి ఏదైనా న్యాయం చేస్తారనుకుంటున్నారు? చెయ్యాలని మేము, ఆ కూటమి ప్రభుత్వం కానీ ఎవరన్నా చెయ్యాలని మేము ఆశిస్తున్నాము. చూసినట్లయితే ఏదైతే సూపర్ 6 అన్నారు, ఏవేవో పథకాలు చెప్పారు, గతం ఇచ్చిన పథకాలకే పేర్లు మార్చి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత అదే కంటిన్యూ చేస్తామన్నారు. నిజంగా జరుగుతుంది, అమల్లో ఎలా ఉంది? ఏ అమల్లోనైతే జరగలేదు సార్. కూటమి ప్రభుత్వంలో ఏ అమలు జరగలేదు. నిరుద్యోగ భృతి ఏమైపోయింది? ఆడబిడ్డల నిధి ఏమైపోయింది? అసలు ఏమీ రాలేదు. దానికి మేమే సాక్ష్యం నిదర్శనం. గ్యాస్ అన్నారు, అవన్నారు, ఇవన్నారు, ఏమీ లేవు. ఈ ప్రభుత్వం వచ్చాక పేదవాళ్ళకి ఇల్లు ఇస్తాం, టిట్కో ఇల్లు ఇస్తామన్నారు, ఇటు చూస్తే పడేస్తున్నారు. మరి ప్రజలు నమ్మే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలో ఉన్నాయి. మరి ఎలా ఉంటుంది? ఇలాంటి సంఘటనలు జరిగితే మరి ప్రజలకు వ్యతిరేకం వచ్చింది. ఇవి ఇంత దారుణంగా చేస్తున్నారని కూటమి ప్రభుత్వంలోని ఎవరూ ఆలోచించలేదు. నేను పవన్ గారు అంటే అసలు చాలా పర్ఫెక్ట్గా ఉండే మనిషి. ఆ మనిషి దగ్గరే న్యాయం జరగకపోతే పేదవాళ్ళకి ఇంకెక్కడ జరిగిద్ది? ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఏ నమ్మకంతో నేను నెక్స్ట్ ఎలక్షన్లకి ఓకే చెప్తారు జనాలు? యాక్సెప్ట్ చేయాలి కదా. ఎవరూ చేయలేరు. మనకేంటంటే ఏ నాయకుడైనా సరే మంచి చెయ్యాలి అన్న ఆలోచన వస్తుంది. కానీ ఇక్కడ నమ్మకం కోల్పోయారు. ప్రజలు అనేది నమ్మకం కోల్పోతున్నారు. అది కోల్పోకూడదు. ఏ వ్యక్తికన్నా నమ్మకం. పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం ప్రజల్లో కానీ. అసలు ప్రతి చోట ఒక ఇంటికి ఒక అన్న అనుకున్నారు. ఇప్పుడు ఆ అన్నతనాన్నే మర్చిపోయేలాగా చేస్తున్నారు. పవన్ గారు వస్తే కానీ దీనికి ఒక సొల్యూషన్ రాదని నా అభిప్రాయం. అసలు ఎక్కడ వచ్చే సూచన కూడా లేవుగా. జగన్ గారు నేనున్నాను అనుకొని ఆయన వచ్చారు, వస్తున్నారు. ఆయన ప్రభుత్వం కాదు, మాజీ ఇప్పుడు ఆయన. కానీ ప్రజల తరపున ఆయన వస్తున్నామన్నారు. ఎవరిని నమ్మాలనేది మాకు కూడా ఒక ఇది రావట్లేదు. అందుకని మేము జగన్ కాసి మాట్లాడాలి. ఎట్లయితే ఈ ఘటన ఏదైతే ఉందో పాపం పేదవాడికి మధ్యతరగతికి బాగా ఇబ్బందికరం. ఏదో పనులు చేసుకునే వాళ్ళు రూపాయి దాచుకుని కట్టుకునే ఇల్లు, డాక్యుమెంట్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయి, పక్క చూసుకుంటేనే కరెంటు బిల్లు ఉన్నాయి, ఇంటి పనులు ఉన్నాయి. ఇది కబ్జా అంటున్నారు. ఎంతవరకు ఇది నిజమంటారు? ఈ వెనకమాల జరిగిన కుట్ర ఏమైనా ఉన్నాయి సార్? కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళు నివసిస్తున్నారు సార్. ఫ్యామిలీతో, పిల్లలతో కష్టపడి ఏదో కూలీనాలు పని చేసుకునే 1 టౌన్ ప్రాంతం అంతా కూడా ఈ కష్టపడి పని చేసుకునేటువంటి బడుగు బలహీన వర్గాలటువంటి కుటుంబాలన్నీ కూడా ఏదో వాళ్ళు ఏదో ముఠా పనులు చేసుకునో లేదా హోటల్లో పని చేసుకునో సున్నపు పని చేసుకొని ఇల్లు కట్టుకుంటే ఈ రోజున నిర్దాక్షిణంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్దాక్షిణంగా మరి కొంతమందికి వాళ్ళు అమ్ముడు పోయేటటువంటి చేసి ఇక్కడ ఈ విధమైనటువంటి భయానక వాతావరణం సృష్టించి ఈ రోజున ఉన్నటువంటి 46 కుటుంబాలని 42 కుటుంబాలు తీసుకుని రోడ్లు పాలు చేసినటువంటి చరిత్ర మనం చూస్తున్నాం ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో ఎప్పుడైతే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక అరాచకాలు అనేటువంటి బడుగు బలహీన వర్గాల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల మీద దాడులు చేస్తూ రకరకాలటువంటి భయభ్రాంతులు గురి చేసినటువంటి ఈ రోజున ఈ పరిస్థితిని చూస్తూ ఉన్నాం. చూసుకున్నట్లయితే ఏంటి సార్, చిన్న స్టే ఆర్డర్ వచ్చే కాపీ సమయంలోనే 1 గంట వ్యవధిలోనే ఇంత హడావుడి చేయాల్సింది ఏముంది? స్టే గవర్నమెంట్ ఇచ్చింది, సాఫ్ట్ కాపీ చూపించారు. అవును, వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు. మేము కోర్టు నుంచి కూడా, సుప్రీంకోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకున్నాము అని. ఆర్డర్ చూపించినా కూడా వాళ్ళు మరి అక్కడ ఉన్నటువంటి ఏదో లాలుచిపడి దానికి భూమి రేట్లు పెరిగినాయి, ఏదో ఇలా ఎల్లగొట్టించేసి కోట్ల రూపాయలకి ఏరే వాళ్ళకి దరదత్త చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు అందరూ కలిసి, ఎంపీ గారు అందరూ కలిసి నడి రోడ్డున పడేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం సార్. సాఫ్ట్ కాపీ వచ్చిన తర్వాత హార్డ్ కాపీ చేతికి ఇవ్వకపోయినా కానీ కోర్టు ఆర్డర్ అందలేదని చేసేస్తారు. ఆల్రెడీ కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా. ఇచ్చినా ఇప్పుడు ఎక్కడ జరుగుతుందండి న్యాయం? ఎక్కడ జరుగుతుంది చెప్పండి? బడుగు బలహీన వర్గాలు చూపించినా కూడా ఈ రోజున మరి అన్ని ప్రభుత్వ అధికారులని మరి ఎంబడబెట్టుకొని పోలీసు అధికారుల దగ్గర పెట్టుకుని నిర్దాక్షిణంగా కూల్చేశారంటే మరి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుంది? చౌదరి గారు ఏమయ్యారు? దీని మీద యాక్షన్ తీసుకుంటున్నారు. ఇంతవరకు వచ్చి ఎక్కడ ఉన్నాడు ఆయన? ఈ వంటల్లో గెలిచాడు ఇంతవరకు. ఆయన మాకు ఇప్పుడు ఏదో విజిట్ శాసనసభ్యులాగా వస్తారు, విజిట్ లాగా పోతారు. కానీ ఆయన కనీసం ప్రజలకి సేవ చేసింది ఏమని చెప్పండి. అదే విజిట్ శాసనసభ్యులు ఆయన, అంతే. 15 నియోజకవర్గం విజిట్ సేవ.
ఇప్పుడు ఒక పక్క మన వర్షాలు వచ్చింది, తుఫాన్ వచ్చింది, ఎంతోమంది వాళ్ళు ఈ నియోజకవర్గాలు అల్లాడిపోతుంటే కనీసం చూసి పట్టించుకునే దాఖలాలు లేవు. మరి ఈరోజు ఎంత జరుగుతున్నా కూడా ఒక శాసనసభ్యుడు ఉండి కనీసం వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. వీళ్ళు ప్రజలకే న్యాయం చేస్తారండి. కుటుంబం గారు ఏమయ్యారు, పేదలకు ముందుంటాను, కష్టం వస్తే తాట తీస్తాను. ఆయన ఇప్పటంలో ఎంత హడావుడి చేశాడు. అక్కడ ఇప్పటంలో తాడేపల్లి గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు పడేశారు, అది చేశారు, ఇది చేశారు. మరి ఇక్కడ జరిగితే కనీసం స్పందన ఉందా అయింది అంటే గెలవక ముందు ఒకసారి అధికారంలోకి రాకముందు ఎన్నో అబద్ధ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి డిప్యూటీ ఆయన సీఎం అయ్యాయి. ఆ పదవి అనిపించడానికి తప్పించి ఆయన మరి ఇప్పటి వాళ్ళు అంత అడవుడు చేసిన అన్నీ మరి వ్యాన్ మీద పైన కూర్చొని చేతులు రుప్పుకుంటూ సినిమా స్టైల్లో వెళ్ళుంటుండోడి. మరి ఇక్కడ పేద వర్గాలకి అన్యాయం జరిగితే కనీసం నువ్వు పరామర్శించిపోగా, ఈ కోట ఉన్నటువంటి శాసనసభ్యుడు పరామర్శించిపోగా, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఈ నియోజకవర్గ ఎంపీ పరామర్శించకపోగా మరి నువ్వు చేసేటువంటి ఈ కట్టుకథలు డ్రామాల ప్రజలకు అర్థమవుతుంది కదా సార్. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే ఉన్నాయి. ఈ సమయంలో ఇలా జరగడం వాళ్ళకే వ్యతిరేకత వస్తుంది. మరి ఈ విధానంలోకి వెళ్తే మరి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అన్ని ప్రూఫ్లు ఉన్నా కానీ కాదంటున్నారు వాళ్ళది. మరి ఏంటి సార్, ఏం జరుగుతుంది? ఏదన్నా స్థానికంగా ఇప్పుడున్న నేతలను అడ్డం పెట్టుకుని దీన్ని ఏమన్నా కైవసం చేసుకుందామని? 100% వాళ్ళు ఆల్రెడీ కైవసం చేసేసుకున్నారండి. చేసేసుకున్న స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మాత్రం మేము ఎందుకు ఈ ఓట్లు వేసావా ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి బాధపడిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎవరు అడిగినా చెప్పండి, ఎప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ బడుగు బలహీన వర్గాల కుటుంబాలలో వాళ్ళ జీవితాలు వెలుగులు నింపుతారని చెప్పేసి ఎప్పుడు స్థానిక సెలక్షన్ ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా 2027లో ఎలక్షన్స్ పెట్టినా, జమిలీ ఎలక్షన్స్ 29 ఎలక్షన్స్ పెట్టినా ఈ రాష్ట్రంలో ఒక దిక్సూచి దిశ నిర్ధారణ చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ చేసినటువంటి వ్యక్తి మహోన్నతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తామనండి ప్రజానికి అంతా కూడా. అంటే ఒక పక్క 18 నెలల కుటుంబ ప్రభుత్వ పాలనలో మేము అప్పులు చేసి జీతాలు ఇవ్వాల్సి వస్తుందన్నారు. గతంలో ఇదే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు 5వ తారీఖు దాటిందనగానే ఈయన మీద ఎక్కేసేవాళ్ళు వీళ్ళు. 1వ తారీఖు గవర్నమెంట్ ఆఫీసులు జీతాలు పట్టలేదని. ఇప్పుడు చేసింది ఏంటి? రెండోది అమరావతి విషయంలోనే ముట్టికాయలు పడ్డాయి. ఏం జరుగుతుంది సార్ అందులో? ప్రజెంట్ ఈ రోజు చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కానీ స్థానిక నేత రాలేదు. ఇంతవరకు కూడా 42 కుటుంబాలను ఆదుకోలేదు. కోర్టు కాపీ వచ్చే లోపల జరిగిన ఈ యొక్క ఇన్సిడెంట్ని మీరు ఎలా చూస్తారు? సంపద సృష్టిస్తా అని చెప్పి ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడికి ఎన్ని విధాలుగా చెప్పినా ఆయనకి అర్థం కాదనే పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది. ఉదాహరణకి నేను ఉన్న పథకాలు ఏమీ తీయను, సంపద సృష్టిస్తా, అమరావతిని డెవలప్ చేస్తా అని తప్పుడు ఒప్పందాలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజల్ని గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఉదాహరణకు చూస్తే ఇప్పుడున్న ఈ ఏరియాలో ఉన్న 50 ఇళ్ళు 100 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిని తీసేసిన విధానం చూస్తుంటే పేదలకు ఏం మేలు చేస్తున్నాడు అనేది ఇక్కడ పెత్తందారుల పాలన కనబడుతుంది. కానీ పేదలకు మేలు చేసే పాలన అనేది ఎక్కడా కూడా కనిపించిన పరిస్థితి మనం ఇప్పుడు ఈ విధంగా లైవ్లో చూస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కార్యక్రమం కూడా వాళ్ళు చేసిన విలువలేని పనులకి ఇప్పుడు ఏం చేయాలనే దానికి నుంచే జగన్ గారు ఇప్పుడు రావడం జరుగుతుంది. దాని గురించి ఎదురు చూస్తున్నాం మేము కూడా. పేద బడుగు బలహీన వర్గాలకి ఇల్లు ఇస్తామని చెబుతున్నారు. ఒక పక్క చూస్తే ఇక్కడేమో దానికి క్వైట్ ఆపోజిట్గా ఇల్లు పడేస్తున్నారు. వీళ్ళకి స్థానికంగా చూస్తే ఇంటి పన్నులు ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి, రసీదులు ఉన్నాయి, ఎప్పటి నుంచో స్థానికంగా నివసిస్తున్న డాక్యుమెంట్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ అయినాయి. మరి ఎవరు సార్, ఎవరున్నారు దీని మీద? ఒక మాట చెప్పాలంటే జగన్ గారు గవర్నమెంట్లో జగన్ గారి పరిపాలనలో ఉన్నప్పుడు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు ఆ ఉన్న ఇళ్ల పట్టాలకి వీరు ఇచ్చినట్టుగా ఇప్పుడు శంకుస్థాపనలు చేసే పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తున్నామంటే దానికంటే వేరే నిదర్శనం ఇంకా చెప్పుకోని అవసరం లేదు. ఇప్పుడున్న పేద ప్రజలకు ఏం మేలు చేస్తాననేది కూడా వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ఈ అన్నింటినీ చూస్తుంటే ఇక 2029లో వీళ్ళకి తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అర్థమవుతుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి సార్. ఇటుపక్క మున్సిపాలిటీలతో పాటు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ప్రజలందరూ చూస్తున్నారు సంక్షేమ పథకాల ఒక వ్యవహారం ఏమైంది, ఆడబిడ్డ నిధి ఏమైంది, నిరుద్యోగ భృతి ఏమైంది, ఇలాంటి సూపర్ 6 అయిపోయినట్టే అంటున్నారు. ఒకటే అండి, సంపద సృష్టిస్తాను ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమీ తీయకుండా అన్నీ అమలు చేస్తూ మేము సంపద సృష్టించి ఇంకా పేదలకు పంచుతానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేడని ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది జనాలకి. 2029లో తగిన బుద్ధి చెప్తారు జనాలు. కేంద్రానికి సంబంధించి ఏదైతే అమరావతి బిల్లు పంపించినా 2014 నుంచి కుదరదు, ఏదైతే చట్టభద్రత కల్పిస్తామో మీరంతా అవకతవకలుగా ఉంది. ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు మీరెందుకు రాత్రి ఇక్కడికి వచ్చేసారు? 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని కదా, నాళ్ళు ముట్టుకాయలేశారు. ఏం జరుగుతుంది ఇప్పుడు? దాన్ని ఏమంటారు, చట్టబద్ధంగా గెజిట్లో చట్టబద్ధంగా అమరావతికి నిధులు సమకూర్చడం జరిగింది, నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు ఇచ్చి 3 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఏం చేశారనేది జనాలకి చెప్పలేని పరిస్థితి కనబడుతూ ఉంది ఈ కూటమి
ప్రభుత్వ పాలనలో. నారాయణ గారు అయినా నేను రెండో దశ ల్యాండ్ పూలింగ్కి వెళ్తాను, మీరు వచ్చి భూములు ఇస్తే మామూలు ఉంటుంది, లేకపోతే మేము బలవంతంగానే తీసుకోవాలని ఆయన అంటున్నారు. ఇప్పుడు నారాయణ గారికి ఉన్న ఆస్తులన్నీ అమరావతి రాజధాని ఏరియాలోనే కొన్నారు. దాన్ని ఇది చేసుకోవాలంటే ఇలాంటివి చెప్పకపోతే ఆయనకి పబ్బం గడవదు కాబట్టి ఇలాంటి మాటలే మాట్లాడతారు వాళ్ళు. ప్రజలు చూస్తున్నారు ఈసారి 2029 ఎలా ఉండబోతుంది, ఇప్పుడు చూసుకుందంతా బూటకంగా అనిపిస్తుందా లేకపోతే నిజంగా వీళ్ళు అమలు చేశారు? ఇప్పుడు 2029లో ప్రజలు 2019లో ఏ రకంగా అయితే జగనన్నను నమ్మి ఓట్లేసి గెలిపించారో ఆ విధంగా జగనన్న నిలబెట్టుకొని 2024 వరకు పాలన చేశారు. ఇప్పుడున్న పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఆ విధానం ఎక్కడా కనబడలేదు కాబట్టి 2029లో ఖచ్చితంగా జనాలు మళ్ళీ 2019 మాదిరిగానే జగనన్నను గెలిపించి మరోసారి అవకాశం ఇస్తారని అనుకుంటున్నాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.